హాయ్ అందరికి నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో దీపావళి స్పెషల్గా పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన గులాబీ పూలని చూపిస్తున్నానండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఈ గులాబీ పూలని ఎలా చేసుకోవాలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి నిండా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఈ గులాబీ గుత్తు అనేది ఉంచేయాలి. ఆయిల్లో ఈ గులాబీ గుత్తు బాగా వేడెక్కితే చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు పిండిని కొలుచుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదా పిండి కొలుచుకోవాలి. ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి కూడా కొలుచుకొని తీసుకోవాలి. ఈ కొలత మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. కొలత తీసుకునే వేసుకోవాలి. ఎలా పడితే అలా వేస్తే గులాబీ పువ్వు అనేది రాదు. ఇక్కడ నేను 2 కప్పుల మైదాకి 2 కప్పుల బియ్యం పిండి అనేది తీసుకున్నాను అనమాట. అది పర్ఫెక్ట్ కొలత. ఇప్పుడు అందులోకి ఏ కప్పుతో అయితే బియ్యం పిండి మైదా పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పులు బియ్యం పిండి 2 కప్పులు మైదా పిండి తీసుకుంటే 1½ కప్ పంచదార తీసుకున్నాను. పంచదార అనేది నేను కొంచెం తగ్గించి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. వాటర్ అయితే ఒకేసారి వేయకూడదు. వాటర్ ఒకేసారి వేసారంటే బాగా పలచగా అయిపోతుందన్నమాట. అలా కాకుండా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి వాటర్ ఎంత పడితే అంతే వేయాలి. ఇక్కడ నేను 1 కప్పు వాటర్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ వాటర్ తీసుకొని కొంచెం వేసుకుంటూ కలుపుకుంటానమాట. మనకి దోశ పిండి ఎలా ఉంటుందో అలాంటి బ్యాటర్ వచ్చేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ అంత బాగా మిక్స్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి. ఈ కలుపుకోవడమే మెయిన్ అనమాట. ఇది కానీ బాగా రాకపోతే గులాబీ పువ్వు నిలబడదు. అది బాగా రాదనమాట. ఆ కరెక్ట్ మోల్డింగు కరెక్ట్గా రావాలంటే ఇలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. దోశ పిండి ఎలా అయితే ఉంటుందో అలా రావాలి. యాజ్ ఇట్ ఈజ్ అలా ఉండాలి. అలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో బాగా వేడెక్కింది కదా గుత్తు, దాన్ని ఈ పిండిలో డిప్ చేసి మనం ఆయిల్లో వేసుకోవడమే అనమాట. ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే తీసేయకూడదు. 1-2 నిమిషాల పాటు ఆయిల్లో ఆ గులాబీ పువ్వు అనేది వేగాలి. వేగితే మీకు గుత్తు నుండి సపరేట్ అవుతుందన్నమాట. సపరేట్ అయ్యేంత వరకు 1-2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఒక నైఫ్ కానీ దీనికి పుల్లగాని ఉంటుంది. ఆ పుల్లగాని తీసుకొని దాంతో ఇలా పొడిసారంటే అది సపరేట్ అయిపోయి వచ్చేస్తుంది. చూసారు కదా, మనం గులాబీ పువ్వు వేసిన తర్వాత వచ్చిన నురగంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తగ్గిపోయింది. ఇప్పుడు నేను ఒక నైఫ్ తీసుకొని దాంతో ఈ పువ్వుని సపరేట్ చేస్తున్నాను. ఈ విధంగా సపరేట్ చేసుకోవాలన్నమాట. వేసిన వెంటనే తీయకూడదు. ఇలా నైఫ్తోని అలా పొడిచారంటే సపరేట్ అయిపోతుంది. చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా చేసేసుకోవాలి. లోపల బయట జస్ట్ అలా పొడిచారంటే మీకు ఈజీగా గులాబీ పువ్వు అనేది సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు వేసిన తర్వాత మళ్ళీ ఆ గుత్తు బాగా వేడిగా మరగాలి. అది మరిగేంత వరకు ఉంచి ఇంకొక గుత్తు పెట్టుకున్నాను కదా, అది పిండిలో డిప్ చేసి వేసుకోవాలి. అలా వేసుకోవాలన్నమాట. ఒకటి వేసిన తర్వాత దానికి మళ్ళీ రెస్ట్ ఇచ్చి ఆయిల్లో మరగనిచ్చి ఇంకోటి డిప్ చేసుకొని వేసుకుంటూ వచ్చేయాలి. ఈ విధంగా చేశారంటే చాలా స్పీడ్గా గులాబీ పువ్వులు అనేది వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎక్కువ మంది లేకపోయినా ఒక్కలే చేసేసుకోవచ్చు. ఫస్ట్లో అయితే కొంచెం బాగా రాదు. నాకు కూడా రాలే. తర్వాత రాను వేసే కొద్దీ గుత్తు బాగా వేడెక్కి బాగా వచ్చాయి. ఎక్కడ డ్యామేజ్ లేకుండా ఫ్లవర్ అనేది బాగా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. నేను చూపించే కొలతలతో ఇలా చేశారంటే చాలా బాగా వస్తాయండి. పర్ఫెక్ట్గా వస్తాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వీటిని బాక్స్లో మనం స్టోర్ చేసుకున్నామంటే 1 మంత్ వరకు చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా వస్తాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ పూలు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.